చాలా చెప్పాలని ఉన్నది, కానీ అన్న అంటే మిగతా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, మనం టైం తక్కువ తీసుకోవాలి అని చెప్పకనే చెప్తారు కాబట్టి అన్న మాటను గౌరవించి 2 నిమిషాలు. మిత్రులారా, కాకపోతే వర్గీకరణ వచ్చిన తర్వాత ఎవరైతే నాయకుడు తీసుకొచ్చిండు అంటే అగ్రవర్ణాల నాయకత్వానికేమో జేజేలు పలికించి విగ్రహాలు పెట్టించుకొని పుస్తకాలు రాపిస్తే, అంబేద్కర్ నుంచి కృష్ణమాదిగ దాకా కృష్ణన్న వరకు కూడా జరిగినది ఏమిటంటే, ఏ వాయిలెస్ పీపుల్ అంటే వాయిస్ లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, గొంతు లేని ప్రజల కోసం కొట్లాడినటువంటి నాయకునే ఫస్ట్ కనుమరుగు చేస్తారు. అది అంబేద్కర్ జరిగింది, కాన్షాం జరిగింది, అది కృష్ణన్న మీద కూడా జరుగుతూనే ఉన్నది. దాన్ని రివర్స్ దెబ్బ కొట్టడమే కృష్ణన్నకు ఇచ్చే నిజమైనటువంటి అంటే ఆయన ఉద్యమానికి ఇచ్చే నిజమైన గౌరవం. అని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది కానీ కృష్ణన్న పేరు ఎక్కడ తీయట్లేదు. చూస్తున్నారా మీరు? డిబేట్లల్లా మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడుతున్నారు, వేదిక మీద ఉన్నటువంటి పృథ్వీనో వెంకన్నో లేకపోతే ఇస్మాయిల్ భాయ్ లాంటి వాళ్ళు, మిగతా కులాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడతలేరు. అధికారంలో ఉన్న పార్టీలు ఇంకెట్లా కనుమరుగైతే బాగుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు.